నేను పెళ్లి చేసుకోకపోతే దేశానికి వచ్చే నష్టం ఏమిటే? నేను పెళ్లి చేసుకోను. ఏమిటి నీ నష్టం? ఒరే, ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకొని అన్నావు. ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకోరా అంటే ఇప్పుడు ఖర్చులు భరించలేనంటావు. ఎట్టాగా నీతో చచ్చేది? ఏమిటే బోర్డు ఉద్యోగం, మన మున్సిపాలిటీ ఉద్యోగం, జాగ్రత్తలు జీతం. నేను పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టుకొస్తే ఎవరు పోషిస్తారు? నా బాబా, ఆయన ఎప్పుడో పోయాడు. ఒరే పోట్లాడకరా, నా ఒంట్లో అసలే బాగాలేదు. అన్నయ్య పుట్టి కదే, ఎన్నేళ్ళు వచ్చినా పసివాళ్లాగే ఉంటాడు. ఉయ్యాల వెయ్యి పడుకుని ఊగుతా. నీకంతా ఎగతాళిగానే ఉంటదిరా. ఇదిగో చెప్తున్నా చూడు, నువ్వు గనక పెళ్లి చేసుకోకపోతే అట్ల కారుతో గొంతుకులో పడుచుకుని చచ్చి పనేదో ఆదివారం నాడు చేయవే, సెలవు పెట్టాల్సిన అవసరం ఉండదు. దోసకాయ ఒకటే ఉందా ఇంట్లో? ఆఫీస్కి వెళ్ళినప్పుడు తింటానికి ఏముండి తావదు ఇంట్లో. నన్ను తిను. అదిగో మావి వచ్చాడు. బంగారు బుద్ధి. యాపా బాగుండవా? ఇదిగో ఇట్ట తగలడ్డా. అది సరే కానీ చంద్రం, మీ నాన్న పెద్ద దినానికి తీసుకున్న డబ్బులు ఈకులో పోతువే. అదే ఫిబ్రవరి 31 నీ బాకీ ఎత్తేద్దాం అనుకుంటున్నాను. ఫిబ్రవరి 31 అయితే నేను ఊళ్ళోనే ఉంటాను. ఊళ్ళోనే ఉంటావా? అయితే ఇంటర్నెట్స్ కి పంపిస్తాను. అట్టాగే పంపించు. ఇదేమిట్రా ఆగిపోయావు? నా వల్ల కాదు, నేను చచ్చేటట్టున్నాను బాబోయ్. తప్పురా, అపశకునం మాటలు మాట్లాడుకో. పోనీ నువ్వు దొరలేకపోతే నేను దొరలించనా? దొర్లించిన నేనేమో చెమ్మునా డ్రమ్మునా? నా బోడి పెళ్లి అవ్వపోయినా పర్వాలేదు. ఎంత అపచారం, ఎంత అపచారం. ఈ స్వామి చాలా సత్యమున్న వాడురా. ఈ స్వామి గుడి చుట్టూ దొరలబట్టే మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు. మగ పిల్లోడు కావాలని దొర్లారు, నువ్వు పుట్టావు. ఆడపిల్ల కావాలని దొర్లారు, నీ పెద్ద చెల్లెలు పుట్టింది. అది సార్ దొరలబట్టే తొందరగా తెచ్చాడు. అన్నయ్య తొందరగా కానీ ఆలస్యం అయితే గుడి మోస్తారు. మా నాయనగా అయ్యో. పొరపాటైంది, చూసుకోలేదు. ఈయన పెళ్లి కోసమేనేమో. కాదు, బిడ్డలు పుట్టాలని. ఎంత హాయిగా నవ్వారండి. నేను అవుతుంటే గుండెలో గుడి గంటలు మోగినట్టుంది. మీరేమనుకోపోతే అది కదలబాకరా ఎట్ట మరి. నువ్వు పీగించుకో తెలుస్తుంది. పెళ్లి చూపులు అంటే చాలు దున్నపోతల కింద పడేసి గిట్టలు కొట్టినట్టు ఈ తెల్లవెంట్రులు పీకే కార్యక్రమం ఏమిటి? ఒక తెల్లవెంట్రులతో పాటు 10 నల్లవెంట్రులు పీకుతున్నారు. వెళ్ళిన తర్వాత నా తల మీద బొచ్చుండదు. ఒరే 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 ఓర్చుకోవాలరా. ఎట్ట మరి ఈ తెల్లంటికి బీకైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు. ఇంకెన్ని 20 బీకితే నీ పెళ్లి అయిపోయినట్టే. నా పని అయిపోయింది. అయ్యో అయ్యో అమ్మా, ఆనందం. అమ్మా. ఏంటమ్మా చెప్పా పెట్టుకున్నా వచ్చావు? ఇట్లా చిక్కిపోయావేమిటే? నీ అల్లుడు నన్ను బ్రతికించేటట్లు లేడా అమ్మా? కట్నం బాకి 10,000 ఇస్తా గానీ ఇంట్లోకి రావద్దని గంటేశాడా? పెళ్ళైన తర్వాత ఇప్పటికి 10 సార్లు గంటేశాడు. కట్నం డబ్బు ఇవ్వకపోతే ఎన్నిసార్లు అయినా గంటేస్తారు. ఇదేమిటే? 3వ నెల. పిల్లకి ఇంకా ఏడాది నిండాల. ఈసారి పురుడు పోసి 3 ఏళ్ల దాకా పంపించుకో, వారి రోగం వదిలిపోతుంది. అరేలావా, ఇవన్నీ మనకు మామూలేగా. నువ్వు కూడా మంచి సమయానికి వచ్చావే. ఈ పెళ్లి గాని కుదిరిందంటే నీ బాకీ నా బాకీ 2 తీరిపోతాయి. ఏమిటి అన్నయ్య పెళ్ళ? ఆరు లేదు చూడు లేదు. అదా నువ్వు కూడా వచ్చి నాకు టాలెంట్ చదువుకున్నావు? ఫస్ట్ పారం, సెకండ్ పారం, థర్డ్ పారం వరకు చదివిందమ్మా. అబ్బో చాలా చదివింది. అబ్బో ఏరా బాగా చూసుకున్నావా? పిల్ల నచ్చిందా? అమ్మాయ అసలు తేలింది. ఇక వడ్డీకి వద్దాం. అదే కట్న కానుకలు. ఏదో నా శక్తిని బట్టి 25,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను బాబు. మా నాయనే, నీలాగా నిర్ముఖమాటంగా చెప్పే మనుషులు ఎంతమంది ఉంటారు? అది కాదప్ప, 25,000 ఈ రోజులు ఏముందే, పెళ్లి ఖర్చులు కూడా చాలవు. అందుకని ఆ 25,000కి ఇంకొక 10 ఏళ్ళు కలిపితే బాగుంటది. అబ్బాయి సంపాదన ముందు అది అంత ఫేమయ్యా.
అబ్బాయి మంచితనం చూడగానే అసలు కట్నమే వద్దంటాడేమోనని భయపడ్డానయ్యా. అవునవును, కట్నం అంటే నాకు ఇష్టం లేదు. ఇది ఎప్పుడు నుంచి రో నైజాం నవాబులాగా సెలవు ఇచ్చావే. ఆయన ఎవరో నాకు తెలియదు, కట్నం అంటే నాకు అసహ్యం. ఇదిగో తమ్ముడు, వాడు అట్టగే అంటాడయ్యా. మన గౌరవం మనం దక్కించుకోవాలిగా. ఆ 10,000 కూడా కలిపి ఆడపిల్లకి తక్కువ చేసామన్న చెడ్డ పేరు మనకెందుకో. వద్దండి, నాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు. నాకు కావాల్సింది ఆదర్శవంతమైన జీవితం గాని ఈ కట్నాలు కానుకలు కావు. మీరొద్దన్నా మా అమ్మాయికి ఏదో రూపంలో ఇస్తేనే మాకు ఆనందం. చాలా సంతోషం తమ్ముడు గారు, మంచిదమ్మా. వెళ్ళొస్తాం. బాబు, అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవాలి రండి. నేను చూపించిన వైపు చూడు నాయన. అక్కడ మాకు ఆస్తి అప్పచెప్పడానికి కోర్టు అమీనా ఏమైనా నిలబడినారా? కాదు నాయన, అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది అటు చూడు. వారిని అబ్బడాలా అయిందమ్మా పెళ్లి అంటే అనిగిందమ్మా రంది అని పేళ్ళాన్ని చూసి మురిచిపోబాకోయ్. పెళ్లి ఖర్చులకు తీసుకున్న నా బాకీ సంగతి ఏంది? పెళ్లి పెళ్లి అని అప్పు చేశావు, కట్నం వద్దన్నావు, మరి నా బాకీ హెటా తీరుస్తావు బే? అన్నయ్య, ఈసారైనా బావగారికి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకెళ్ళకపోతే ఏం నాయనా కనిపించిందా? కనిపిస్తోంది. 6,000 రూపాయలు అప్పు. హాస్యం కాదు నాయనా, అరుంధతిని చూడటం క్షేమకరం. బాగా అప్పిచ్చే వాళ్ళని తప్ప అరుంధతిని కాదు కదా, అనసూయని కూడా చూడను. పదండి. తప్పండి. కాఫీ పట్టుకురాయే మామూ, సామాన్ ఎత్తుకోద్దాం రా. ఆగండి ఆగండి, ఎవరికి నేర్చుకునేది? అందరికి కాఫీ. నెట్టుకోవాకండి, కాఫీ తీసుకుని అట్టపోయి నిలబడింది. ఈ ఇంట్లో పెళ్ళం లోపలుంటే మొగుడు బయట ఉండాలి, మొగుడు లోపలుంటే పెళ్ళం బయట ఉండాలి. సంసారం ఎట్ట చేస్తారు? ఏదో వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారులే. నీకెందుకు? అదేమిటమ్మా, 2 రోజులైనా ఉండకుండా పెడతారా? ఏమిటి 2 రోజులా ఈ ఇంట్లోనా? అదేమిటి తమ్ముడు గారు, ఇల్లైతే చిన్నదే కాని ఇంటి వెనక రోడ్డు, ఇంటి ముందు రోడ్డు చాలా విశాలంగా ఉంటాయి. ఈ వేసవి కాలంలో చాపలు వేసుకుని ఆరు బయట పడుకుంటే ప్రాణం ఎలా పోతుందో మనకే తెలియదు. అవునమ్మా, ప్రాణం పోవటం మాత్రం ఖాయం. అదంతా నాకు తెలీదు, మీరు 4 రోజులు ఉండాల్సిందే. అది కాదమ్మే, సేవ దూరడానికి చోటు లేనప్పుడు ఈయనకెందుకు ఈడుచుకురావాలి అంతమందిని? గొప్ప కోసం పోయి డాబు సరిగా పెళ్లి చేసుకుని పీకల దాకా బో పెట్టినోడు ఆ నుంచి అడే దోలేస్తే పాలే. ఈయనకెందుకు ఈడుచుకురావాలి? ఎంత బాగుపడతాడమ్మ ఈ మనిషి. హ, మన పెళ్లిలేనేమే 3 పందులతోటి 6 కుండల కళ్ళుతోటి అయిపోద్ది. ఏమిటండి కర్మ? కర్మ కాదు, మధురానుభూతి.